నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక మంచి టాపిక్స్ ఈరోజు కూడా తీసుకొచ్చాను. గర్భవతులు చాలామంది అడుగుతుంటారు, సార్ ఎప్పుడు డెలివరీ టైమింగ్స్ పెట్టుకోవాలి, ఎలా ఉంటే మా కాబోయే బిడ్డ భవిష్యత్ బాగుంటుంది. చాలామంది ముహూర్తాలు పెట్టించుకుంటుంటారు. ఎప్పుడు సిజేరియన్ తప్పదు అని డాక్టర్లు చెప్పినప్పుడు ఈ డేట్స్ అనేటివి పెట్టుకుంటుంటారు. కానీ న్యాచురల్గా దేవుడిచ్చిన టైమింగ్స్ ఉంటే వాళ్ళ భవిష్యత్తు కూడా బాగానే ఉంటుంది. కానీ మనకు డాక్టర్స్ వీక్గా ఉండడమో లేకపోతే ఇంకా రకరకాల కారణాల వలన నార్మల్ డెలివరీ అవ్వదు అనే ఉద్దేశంతో వాళ్ళు సిజేరియన్కి కొన్ని డేట్స్ ఇస్తారు. ఆ డేట్ రోజున మన పిల్లలు పుట్టబోయే పిల్లలు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అనే ఉద్దేశంతో అడుగుతుంటారు. కొన్ని వందల మందికి పెట్టించాను. మీకు కూడా ఇలాంటి డేట్స్, తేదీలు, తిథులు కాదు, తిథులు ఏది పెట్టినా మనము ఉదాహరణకి 10th డేట్ ఉంటుంది, ఆ రోజు అష్టమి వచ్చి ఉంటుంది, ప్రాబ్లం ఏమీ లేదు. లేదా అమావాస్య వస్తుంటుంది, ఏం ప్రాబ్లం లేదు, ఏమీ కాదు. 10th పవరే అతని లైఫ్లో సక్సెస్ అనేది చేపిస్తుంది. 1 పవర్ సూర్యుడి పవర్తో పుడతాడు, చాలా పవర్ ఉంటుంది. మీకు క్లియర్గా చెప్తాను. దానికన్నా ముందుగా ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి వీడియో చేస్తున్నాను. వీలైతే గాన్గాపుర వెళ్ళి రండి. ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. ఈ కర్ణాటక రాష్ట్రం హైదరాబాద్ నుంచి అయితే ఒక 250 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. వెళ్ళి రండి. నేనైతే ప్రతి నెల కంపల్సరీ వెళ్ళొస్తాను. మీరు కూడా వెళ్ళి రావాలి అంటే ఖచ్చితంగా వెళ్ళి రండి. సూపర్ సక్సెస్ వేతో మనము ఎదగొచ్చు. లైఫ్ అంతా కూడా మన యొక్క సక్సెస్ బాగుండాలి అన్నప్పుడు, సక్సెస్ వేలోకి ముందుకెళ్ళాలన్నప్పుడు ప్రతి ఒక్కటి కూడా న్యూమరాలజీ పద్ధతిలో మనం యాడింగ్ చేసుకుంటే, యాడ్ ఆన్ చేసుకోవడం అంటే మన డేట్ ఆఫ్ బర్త్కు తగ్గట్టుగా ఒక మంచి నంబరే మన లైఫ్లో, మనం చేసే లైఫ్లో యుద్ధంలో, యుద్ధం, జీవిత యుద్ధం, మనం చేసే ప్రతి పని కూడా ఒక జీవిత యుద్ధం లాంటిది. యుద్ధాలంటే ఏదో మనుషులను చంపడం, కొట్టడం ఇది కాదు. ఇలాంటి యుద్ధానికి మంచి ఆయుధం ఏంటి? మొబైల్ నంబర్ ఒక ఆయుధం, మ్యారేజ్ డేటు ఒక ఆయుధం. మొబైల్ నంబర్ కమ్యూనికేషన్ తీసుకొస్తే మ్యారేజ్ డేటు ఆ గ్రోత్ని, మనిషిని కింద పడకుండా ఆపుతుంది. తర్వాత కుబేర ఎనర్జీస్, ఈ 3 కూడా కరెక్ట్గా ఉంటే, ఈ 3 కరెక్ట్గా మనం చేసుకుంటే మన లైఫ్లో దినదినాభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. దినదినాభివృద్ధి అయితే ఖచ్చితంగా జరుగుతుంది. టెన్షన్ పడద్దు, సక్సెస్ వేలో ముందుకెళ్ళాలి, చాలా పవర్ఫుల్గా ఉండాలి అంటే ఇవన్నీ కూడా మనకు కావాలి. దీనికి సంబంధించిన ఏవైనా డీటెయిల్స్ కావాలంటే కింద స్క్రోల్ అయ్యే నంబర్ కాల్ చేయొచ్చు. మిగతా ఇప్పుడు మనము గర్భవతులు కొన్ని డేట్స్ తీసుకొని వాళ్ళు డెలివరీ డేట్స్ ఏ ఉండాలో క్లియర్గా, ముఖ్యంగా మనకి అష్టమి లేదు, అమావాస్య లేదు, ఏది లేదండి, ఏదైనా సరే చేసుకోవచ్చు. ముఖ్యంగా డేట్స్ 1, 3, 5, 6, 9 ఈ డేట్స్ చాలా అమోఘంగా, చాలా సూపర్గా ఉంటాయి. 1 అంటే 1, 10, 19, 28, 3 అంటే 3, 12, 21, 30, 5, 14, 23, 6, 15, 24, 9, 18, 27 ఇలా వస్తాయి. చెప్తాను, క్లియర్గా చెప్తాను. 9, 18, 27 వస్తాయి కదా.
కానీ 9, 18, 27 మాత్రము చాలా డేంజరు. 18 పర్వాలేదు, కొంచెం మీకు క్లియర్గా చెప్తాను. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు మేము ఎలా ఉన్నా సరే మన తల్లిదండ్రులు కూడా అలాగే అనుకునే మనకు చదివించడం, మనకు విద్యాబుద్ధులు ఏదైతే చెప్పిస్తున్నారో ఆ ప్రకారంగా వాళ్ళు మనం బాగుండాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు చేసే పనులు మనకి ఎలా ఉన్నాయో మనకు పుట్టబోయే పిల్లల్ని కూడా మనం అలాగే చేశాం. నేనైతే మా చిన్న బాబుకి డేటు టైమింగ్ ఆ రోజు అంటే 2 days ముందు చెప్పారు. చెప్తే నేను January 12th రోజున వివేకానందుడు పుట్టినరోజు, స్వామి వివేకానంద పుట్టినరోజు కాబట్టి ఆ రోజున మనకు కంపల్సరీ అని చెప్పారు. కంపల్సరీ సిజేరియన్ చెయ్యాలి. మా వైఫ్కి అది కొంచెం గర్భసంచి వీక్ ఉంటే స్టిచెస్ వేస్తారు. మాకు 3 పిల్లలకు సంబంధించి 3 కూడా అలాగే జరిగింది. ఇంకొక 3కి వేయించకపోతే ఆ 3కి ప్రాబ్లం అయ్యి చాలా ఇబ్బంది అయింది. ఎందుకంటే మా మ్యారేజ్ డేట్ ప్రాబ్లము అదంతా పెద్ద హిస్టరీ ఉంది. ఆ హిస్టరీకి సంబంధించి కాకుండా ఇప్పుడు సింపుల్గా చెప్తున్నాను. అయితే ఇక్కడ 12 జూలైకి 12 జనవరి రోజున చేయించాను, అయిపోయింది. చాలా చదువుకుంటున్నాడు, ఇప్పుడు 7th క్లాస్ సైనిక్ స్కూల్లో చదువుతున్నాడు. అది డిఫరెంట్. అయితే ఇక్కడ మనకు పవర్ఫుల్ డేట్స్, అప్పుడు నాకేం తెలియదు కూడా. ఆ పవర్ఫుల్ డేట్స్లో మన బాబు కూడా మన పాప కూడా పుడితే మంచి పేరు ప్రతిష్టలు చదువుకొని వాళ్ళ యొక్క సంసారాన్ని మంచి పద్ధతిలో తీసుకుపోవాలి అనే ఉద్దేశంతో చేసుకుంటూ ముందుకెళ్తుంటే చాలా సంతోషంగా వాళ్ళు ఉంటాం, మనం ఉంటాం. ముఖ్యంగా ఇక్కడ తల్లిదండ్రుల డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని వాళ్ళకి ఏ డెలివరీ డేటు బాగుంటుంది అనేది ఇస్తాం. ముఖ్యంగా బాగున్న డేట్లు, చాలా పర్ఫెక్ట్ ఉండి ఫైనాన్షియల్ పరంగా సక్సెస్ పరంగా సరిగ్గా కరెక్ట్గా ఉండేటివి 1, 3, 5, 6, 9. మరి మీరు డేట్లు చెప్తుంటారు, సార్ 7 బాగుంటుందని చెప్తారు, 8 బాగుంటుందని చెప్తారు, 4 బాగుంటుందని చెప్తారు కదా అంటే వీటికన్నా కొద్దిగా మధ్యస్థంగా ఉంటాయి అవి. సార్ మరి నేను 1లో పుట్టాను సార్, 3లో పుట్టాను సార్, 5లో పుట్టాను సార్, 6లో పుట్టాను సార్, 9లో పుట్టాను సార్, నాకు సక్సెస్ లేదు సార్ అనేటోళ్ళు కూడా ఉంటారు. కానీ అక్కడ కొన్ని మ్యారేజ్ డేట్ల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకున్న డేట్లు పిల్లలు పుట్టబోయే పిల్లలవి డేట్స్ ఎలా ఇస్తామంటే తల్లిదండ్రుల ఇద్దరి డేట్ ఆఫ్ బర్త్లు సరిపోల్చి వాళ్ళ మ్యారేజ్ డేట్ ఎలా ఉందో చూసి అప్పుడు డెలివరీ డేట్ అనేది ఇస్తాం. ఆ డేట్ రోజున చేయించుకుంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. న్యూమరాలజీకి టైమింగ్స్ అవసరం ఉండదు. ఆ రోజులో ఏ రోజైనా సరే బాగానే ఉంటుంది. ఇక్కడ 1 పవర్ ఉంటే సూర్యుడి పవర్స్ అనేటివి చాలా బాగుంటాయి, చాలా చురుగ్గా ఉంటారు వ్యక్తి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా లైఫ్లో సక్సెస్ కావాలనే ఉద్దేశంతో ఆ యొక్క వ్యక్తి ఎప్పుడు కూడా తపనతో ఉంటాడు. సూర్యశక్తి ఎంతైతే వెలుగుంటుందో అలా ఉంటాడు. ఇక్కడ 28 వేరు, డిఫరెంట్. 1, 10 ఒకలాగుంటే 19 పవర్ ఒకలాగుంటే 28 పవర్ ఒకలా ఉంటుంది. 19 అంటే ఏంటి? సూర్యుడు ప్లస్ కుజుడు సైన్యాధిపతి, వీళ్ళిద్దరు కలిసినది. మనం 19th ఆగస్ట్ మ్యారేజ్ కూడా పెడుతున్నాం. అలాగే 28 వీళ్ళ లైఫ్ ఎప్పుడు కూడా కష్టతరంగా ఉంటుంది, కానీ శోధనలు కూడా అలాగే చేస్తారు. ఎప్పుడు కూడా చాలా అవి ఇంకా నేను నా లైఫ్లో నేను అనుభవిస్తున్నాను కాబట్టి నాకు తెలుసు 28 గురించి. ఎప్పుడు కూడా అనుక్షణం టైమింగ్స్తో ఇది కాకుండా ఎప్పుడు కూడా కష్టతరంగానే ఉంటుందండి. కష్టతరం అంటే పనిలో కష్టం, ఆ పవర్ఫుల్ ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, గొడవలు ఉంటాయి, సాహసోపేతమైన ప్రతిదీ కూడా ఉంటుంది. నా లైఫ్లో అనుభవించాను కాబట్టి చెప్తున్నా. 28 అనేది కూడా బాగానే ఉంటుంది, కానీ ఆ వ్యక్తి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా రక్షిస్తాడు, చాలా బాగుంటుంది. ఈ 1, 10, 19 డిఫరెంట్ ఉంటుంది. దానికి దీనికి ఎలా ఉండాలో నేను చెప్పిస్తాను. 3 అంటే గురువు తత్వానికి సంబంధించింది. గురువు తత్వం అంటే
మంచి బోధన చేసి ప్రతి ఒక్కరిని కూడా ఎడ్యుకేట్ చేసి ఇది ఇలా ఉండాలి ఇలా ఉండాలని విద్యాబుద్ధులు చెప్పించి మంచి పవర్ఫుల్గా తీసుకుపోయేదే ఈ 3కి సంబంధించింది. 5, 14, 23. 5 ఏమో మంచి బిజినెస్లో స్థిరపడాలి. వాళ్ళు జాబ్కి వెళ్ళినా సరే, డబ్బు ఎంత సంపాదిస్తున్నా సరే, ఏమి చేస్తున్నా సరే నేను బిజినెస్లోనే సెట్ అవ్వాలి అని ధోరణి ఉంటుంది. ఈ ముగ్గురికి కూడా అలాగే ఉంటుంది. కానీ ఇక్కడ 14 కొంచెం టోటల్ డిఫరెంట్ ఉంటుంది. 5 కన్నా 23 కూడా టోటల్ డిఫరెంట్ ఉంటుంది. అలా నేను చెప్తాను, మీకు చేసేటప్పుడు చూసుకొని చేసుకోండి. 6 నంబరు మనీ నంబరు, ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది తల్లిదండ్రులకు చాలా బాగుంటుంది. వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఆ తల్లిదండ్రుల లైఫ్లో మనీ పవర్ని చాలా బాగా చూస్తారు. ఇది కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూద్దాం. 9, 18 కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ 9 అంటే వాళ్ళు ఎక్కువ కుజతత్వంతో ధైర్యంతో ఇలా పుడతారు. ఈ 18 అంటే మళ్ళీ శని, సూర్యుడు ప్లస్ శని తత్వం ఉంటుంది. కానీ ఈ 28 పవర్ ఎలాగో వీళ్ళు కూడా అలాగే చాలా బాగా కష్టపడతారు. కానీ మ్యారేజ్ డేట్లు డిఫరెంట్ అండి. ఇవన్నీ బాగున్నాయి అని నేను చెప్పినప్పుడు మ్యారేజ్ డేట్లు వేరు, మ్యారేజ్ డేట్లు దీంట్లో చేసుకోవద్దు. ముఖ్యంగా ఈ 4 కానీ 7 కానీ 8 కానీ డేట్ ఆఫ్ బర్త్లు చాలా వీళ్ళ లైఫ్లో చాలా ఇబ్బందులు కష్టాలు పడతారు. మీ పిల్లలకు ఎలా ఉండాలో అంటే మనము జన్మతః దేవుడు ఇచ్చిన డేట్ అయితే కనుక నార్మల్ డెలివరీ అయితే ఏదొచ్చినా పర్లేదు, కానీ కంపల్సరీ చేస్తాము అన్నప్పుడు ఇలాంటి డేట్స్ నేను పెట్టిస్తాను, చూసుకొని చేసుకోండి. 100% సూపర్ సక్సెస్ వేలకు ముందుకు వెళ్ళాలంటే లైఫ్ అంతా కూడా న్యూమరాలజీ పవర్ చాలా అవసరం. చూసుకొని ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ.